నళిని 24వ భాగం. మనం అమృతకు సంబంధించినవి ఏమైనా దొరుకుతాయని వెళ్తున్నాం కదా. నళిని కూడా ఇక్కడే చనిపోయింది కనుక తనకు సంబంధించినవి కూడా తీసుకుంటే మంచిదేమో. మిత్ర అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి, బాగుంది కదా ఐడియా అని నవ్వుతుంటే. చాలా బాగుంది, కానీ దీనివల్ల నళిని రేపటి వరకు ఆగదు. ఈ రోజే బంధనాలు తెంపుకొని వచ్చేస్తుంది అంటుంది. అదేంటి, అసలు స్వామీజీ నళిని విడుదల వరకు ఎందుకు ఆగుతున్నారో తెలుసా అని అడుగుతుంది. ఎందుకు నాకు తెలీదు అంటాడు అభిరామ్. నళిని ఆత్మ 26 సంవత్సరాలు బందీలో ఉంది. ఇన్ని సంవత్సరాలలో 2 సార్లు నళిని జన్మ నక్షత్రానికి అమావాస్య తోడయింది. అమావాస్య రోజు నళిని జన్మ నక్షత్రం తోడైతే తన శక్తిని ఏ బంధనాలు ఆపలేవు. తనకు అసలు అడ్డే ఉండదు. తనను బంధించడం కానీ తన ఆత్మను నాశనం చెయ్యటం కానీ చాలా కష్టం. ఆ 2 అమావాస్యలలో ఇది 2వది. ఈసారి తన శక్తిని అంచనా వేయలేము. అవునా, ఇది 2వదైతే మరి మొదటిది ఎప్పుడు? అప్పుడు ఏం జరిగింది? మొదటి అమావాస్య రోజునే తను చనిపోయింది. అందుకే ఆ రోజు తనని ఆపలేకపోయారు. మరణించిన 3 రోజుల లోపల ఆత్మగా తిరిగి వచ్చింది. అప్పుడు స్వామీజీనే తన తపోఫలమంతా దారపోసి తనని బంధించారు. కానీ అది తాత్కాలికం. మళ్ళీ 25 సంవత్సరాలకి తను విడుదలవుతుందని కూడా ముందే ఊహించిన స్వామీజీ తన శక్తి పెంచుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోయారు. రేపు 2వ అమావాస్య. నళిని ఘోర రూపం చూసి తీరాల్సిందే. మరణ చక్రం తిరగాల్సిందే. తను విడుదలైతే ప్రమాదం కదా. మరి తన ఆత్మను నాశనం చేయగలమా? ఎలా ఆపగలుగుతాం? ఏమో తెలీదు. కానీ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఇద్దరు తర్వాత మౌనంగా నడుస్తారు. అలా ఒక 40 నిమిషాలు నడిచాక అభిరామ్కి ఆ చోటు ఏదో తెలియని గుబులు రేగుతుంది. అయినా నడుస్తూ ఉంటే కాలికి ఒక కట్టె తగిలి ముందుకు పడబోయి తమాయించుకుంటాడు. అభి ఆ చోటు వైపే ఆగిపోయి చూస్తుండగా అంతలో మిత్ర ఏమైంది అని అడుగుతుంది. అభిరామ్ ఏమో, ఎందుకో ఈ ప్లేస్ నాకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. గుండె అంతా బరువుగా అయిపోయింది. మిత్ర కాసేపు ఆలోచించి ఒకవేళ ఇదే ఆ ప్లేస్ ఏమో, గుర్తు తెచ్చుకోండి అంటుంది. అభిరామ్ చుట్టూ చూస్తాడు. అనుకుంటా, ఐ థింక్ మనం ఇక్కడ తవ్వాలి అంటూ దూరంగా సూదిమొన లాంటి కర్రను తీసుకువచ్చి అక్కడ తవ్వుతాడు. మిత్ర కూడా ఎండిపోయిన తాటి మట్టను తీసుకుని అభిరామ్ తవ్వుతున్న మట్టిని దానితో పక్కకు తొలగిస్తూ ఉంటుంది. అర్ధగంట ప్రయాస తరువాత వాళ్ళు తవ్వుతున్న చోటులో ఏదో గట్టిగా తగులుతుంది. అక్కడ గట్టిగా తగులుతున్న ఆ వస్తువు ఏంటా అని చూసేసరికి అర్థమైంది అదొక ఎముక అని. అభిరామ్ ఆ ఎముక ఒక చివరను పట్టుకుని మట్టిలో కూరుకున్న 2వ చివరను గట్టిగా లాగేసరికి అది వచ్చేస్తుంది. ఇవే అమృత శరీరం యొక్క అవశేషాలు అంటాడు అభిరామ్. అక్కడ ఇంకాస్త తవ్వగా పుర్రె కనిపిస్తుంది. ఆ పుర్రెలో రకరకాల పురుగులు ఉండి చూడటానికి జుగుప్స కలిగించేలా ఉన్నాయి. స్వామీజీ ముందే ఏ అవయవం యొక్క ఏ ఎముక తేవాలో చెప్పి ఉండటం వల్ల మిత్ర వాటిని తీసి అభిరామ్ చేతికి అందించింది. వారిద్దరూ అవి తీసుకుని వస్తుంటే అభిరామ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. మిత్ర ఏమైంది అంటుంది. ఏం లేదు, ఎందుకో ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్లేస్ను వదిలి రావాలి అనిపించటం లేదు అంటాడు బాధగా చూస్తూ. మిత్ర అర్థం చేసుకుని, అలా అనుకోకండి, మీరు చేయవలసిన కార్యం ఇంకా ఉంది. దాని గురించి ఆలోచించకండి, రండి అనగా అభిరామ్ మిత్ర వెనకాలే కదులుతాడు. ఇది ఇలా ఉండగా భూపతి ఇంట్లో హోమం నిర్విరామంగా సాగిపోతుంది. ఆ హోమంలోని పొగ ఆకాశాన్ని సృష్టిస్తున్నట్లు మధ్యాహ్న సమయానికి కారుమబ్బులు కమ్ముతున్నాయి. మిట్ట మధ్యాహ్నం నల్లని రాత్రిలా మారింది. చిన్నగా మొదలైన గాలులు బలంగా వీస్తున్నాయి. అప్పటి వరకు ఊరిలో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. పొలం పనులు చేసుకునే వాళ్ళు, పశువులను కాచుకునే వాళ్ళు, ఇంటి బయట మాట్లాడుకునే వాళ్ళు, పని పాట లేకుండా ముచ్చట్లాడుదామని రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ ఈ వాతావరణం చూస్తుంటే తుఫాను వచ్చేలా ఉందని అకాల మార్పుకి విచిత్రంగా అనిపించి తొందరగా వారి వారి పనులు పూర్తి చేసుకోసాగారు. అభిరామ్ మిత్రలు కూడా ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపోయారు. తొందరగా నడవండి, పరిస్థితి మార్పు తెచ్చేలా ఉంది. వాతావరణం హెచ్చరిస్తుంది. మనం ఇంకా చాలా దూరం నడవాలి. త్వరగా నడిస్తే 40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి మిత్ర వడివడిగా అడుగులు వేస్తుంది. తనను అభిరామ్ అనుసరించాడు. భూపతి ఇంట్లో పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకోవడంతో విద్యుత్ దీపాలు వెలిగించారు. విశ్వనాథ్ అప్పటికి 2 సార్లు అభి గురించి అడుగుతాడు మనోరమను. తను నాంచడంతో అనుమానం వస్తుంది. భూపతిని అడుగుదామంటే హోమంలో ఉన్నాడని ఆగిపోయాడు. కానీ మనోరమను అడిగేసరికి ఆమె మొదటి నుంచి జరిగినవన్నీ అతనికి చెప్పేస్తుంది. అంతా విని విశ్వనాథ్ విస్తుపోయాడు. హోమం ప్రారంభం అయినప్పటి నుంచి చిదంబరం విశ్వేశ్వరులకు భయం అంతులేకుండా ఉంది. విశ్వేశ్వర వక్రచూపులు మాత్రం ఇంటి పనుల్లో అటు ఇటు తిరుగుతున్న రంజన మీదే ఉంది. బయట మెల్లగా వర్షం మొదలైంది. గాలులతో కూడిన ఆ వర్షానికి బయట ఉన్న వారందరూ సెకండ్లలో తడిచిపోయారు. కొద్దిసేపటికి ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి. ఇక ఈ వర్షం ఆగేలా లేదని ఊరిలో వారందరూ ఎవరింటికి వారు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. బయట ఒక్క మనిషి లేడు. చీకటికి ఒక్కొక్కరు ఇంటి లోపల లైట్లు వేసుకుని తలుపులు మూసుకున్నారు. చిక్కగా పరుచుకున్న ఆ చీకటి నచ్చి అడవిలోని గబ్బిలాలు సమయమైంది అన్నట్లుగా నళిని చుట్టూ కీచు కీచుమంటూ అరుస్తున్నాయి. వాటి అరుపులకు ఊరిలోని వీధి కుక్కలు అడవి వైపుగా చూస్తూ
మొరుగుతున్నాయి. మర్రి చెట్టు కొమ్మలు ఏర్పరిచిన సింహాసనంపై కళ్ళు మూసుకుని ఓ వైపు వాలి కూర్చున్న నళిని ఆ గబ్బిలాల అరుపులతో కళ్ళు తెరిచింది. ఆ రోజు తన కళ్ళు నీలంగా ఉన్నాయి. ముఖమంతా తెల్లగా పగుళ్లు కలిగి ఉంది. వాతావరణం అంతా తమే సిద్ధం చేశామన్నట్లుగా గబ్బిలాలు ఆనందంగా నళిని వైపు ఎగురుతున్నాయి. నళిని చిన్నగా నవ్వి, అన్నీ సిద్ధమయ్యాయి. ప్రకృతి సిద్ధం, మీరు సిద్ధం, ఇక నా శత్రువులు కూడా సిద్ధం. ఇప్పుడు ఈ నళిని సిద్ధమవ్వాలి. నా ముద్దుల గబ్బిలాల సైన్యమా అని ఒక్కసారిగా గాల్లో లేచింది. కళ్ళు మూసుకుని పిడికిళ్లు బిగించింది. ఆమెతో పాటు గబ్బిలాలు కూడా పైకి వచ్చి ఆమె కన్నా పైనే ఆమె చుట్టూ శబ్దాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఆమె కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో నుంచి నీలపు రంగు పొగలు విడుదలయ్యాయి. మరుక్షణం వర్షం ఉధృతి ఇంకా పెరిగింది. ఉరుములు మెరుపులు శబ్దాలకు ఊరిలో ఒక్కొక్కరు చెవులు పగిలి రక్తం వచ్చేలా ఉంది. ఆమె కళ్ళ నుంచి పొగ రావడంతో గబ్బిలాలన్నీ కలిసి గుంపుగా అడవి నుంచి బయటకు వచ్చి ఊరు వైపు ప్రయాణమయ్యాయి. ఆకాశంలో వాటిని చూస్తున్న ఎవరికైనా నల్లని దుప్పటి గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఆ పొగ వాటిని అనుసరించి ఊరి వైపు వెళ్తుంది. ఊరిలోని కుక్కలన్నీ వర్షానికి తడుస్తూనే ఆ గబ్బిలాలను పొగను చూసి గట్టిగా మొరుగుతూ వాటి వెనకాల పరిగెడుతున్నాయి. ఇంట్లో తన గదిలో అభిరామ్ ఫోటో తన ఫోన్లో చూసుకుని నవ్వుతున్న చందు ఉలిక్కి పడింది ఉరుము శబ్దాలకు. తన తల్లి తండ్రి ఉదయమే పక్క ఊరు వెళ్లారు. కిటికీ నుంచి బయటకు చూసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలా లేదు. అర్ధరాత్రి 12 గంటలలా ఉంది. దాహంగా అనిపించి నీళ్లు తాగుతుండగా తనను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. అది తన భ్రమేమో అనుకుంది. కాని ఇంటి బయట ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని చూస్తుంటే ఆ శబ్దం మరింత పెద్దదయింది. కిటికీ నుంచి బయటకు చూసింది. ఏంటా అని. బయట ఏమీ కనపడలేదు. అంత చీకటిగా ఉంది. ఆ శబ్దం మరింత పెద్దది అవగా అర్థమైంది గబ్బిలాల అరుపులు అని. చందు మనసు కీడు శంకించింది. గబ్బిలాలన్నీ చందు ఇంటి వరకు వచ్చి గుమ్మానికి కట్టి ఉన్న చండీమాత మహాయంత్రాన్ని వాటి నోటితో లాగి విసిరిపారేశాయి. అది పడిపోగానే ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. చందు అటు చూసి భయంతో బిగుసుకుపోయింది. గుంపులుగా గబ్బిలాలు తన వైపే రావటం చూసి చందు గట్టిగా అరిచింది. అవన్నీ చందు తలపైన చక్కర్లు కొడుతూ తిరుగుతున్నాయి. చందుకి భయంతో ఏడుపు తన్నుకొచ్చి సోఫా వెనక్కి వాలి దాక్కుని వాటి వైపు చూసి ఏడుస్తుంది. ఇంతలో తలుపులో నుంచి నీలిపు రంగు పొగ రావటంతో ఏడుపు ఆపి అటువైపు చూసింది. ఆ పొగ నేరుగా సోఫా వెనక నక్కి ఉన్న చందు దగ్గరికి వచ్చి ఆగుతుంది. చందు భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఏడుస్తుంది. చందు అంటూ ఓ మృదు మధురమైన స్వరం వినిపించగానే చందు ఏడుపు ఆగుతుంది. కానీ కళ్ళు తెరవదు. మళ్ళీ ఆ స్వరం వినిపిస్తుంది. చందు కళ్ళు తెరు అని. చందు మెల్లగా గొంతు పిగుల్చుకుని ఎవరు అంటుంది. నేనెవరో చెప్తాను, నా దగ్గరికి వస్తావా అని అడుగుతుంది ఆ స్వరం. చందు గట్టిగా నో రాను అంటుంది భయపడుతూ. ఇక ఆ స్వరం వినపడదు. అంతా నిశ్శబ్దమవుతుంది. నిమిషం తర్వాత చందు కొద్దిగా కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఏమీ లేదు. మెల్లగా లేచి నుంచుంటుంది. అప్పటి వరకు తన తలపైన తిరుగుతున్న పొగ చందు ఎదురుగా దూసుకు వస్తుంది. చందు చూసి తేరుకునే లోపు ఆమెలోకి దూరిపోతుంది. స్తబ్దుగా నిలబడిపోయి ఉంటుంది చందు. మళ్ళీ ఆ స్వరం వినిపిస్తుంది. చందు బయటికి రా అని. ఆ స్వరాన్ని అనుసరించి చందు ఏదో మైకంలో ఉన్నట్లు నెమ్మదిగా బయటకు వస్తుంది. తన దృష్టి అంతా ఎదురుగానే ఉంది. దిక్కులు చూడటం లేదు. తన పైనే తనను అనుసరిస్తూ గబ్బిలాలు వస్తున్నాయి. వీధి కుక్కలు వాటిని అనుసరిస్తూ వస్తున్నా అవి పట్టించుకోవటం లేదు. చందు నా దగ్గరికి రా చందు రా, అలానే రా అంటూ వినవస్తున్న స్వరానికి అలానే నడుస్తూ అడవికి చేరుతుంది చందు. రా చందు లోపలే ఉన్నా రా అనగానే మళ్ళీ నడక మొదలుపెట్టింది. ఎప్పుడైతే చందు అడవిలో అడుగు మోపిందో హోమం చేస్తున్న స్వామీజీ దృష్టికి తెలిసింది. భూపతి అమావాస్య గడియలు మొదలు కాబోతున్నాయి. ఈ క్షణం నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. దీన్ని మనసులో పెట్టుకోండి, మర్చిపోవద్దు అని ఒక విషయం చెప్పారు. ఆ తరువాత స్వామీజీ కుంకుమ పల్లెంలో నుంచి మహారుద్రకాల యంత్రం తీసి ఇంటి గుమ్మానికి కట్టమని రంజనకి ఇస్తారు. ఆమె కట్టేటప్పుడు కూడా విశ్వేశ్వరం చూపులు అంత భయంలోనూ ఆమెను చూస్తూ ఉన్నాయి. అది ఇలా ఉండగా, ఇలా రా చందు, ఇక్కడే ఉన్నాను, చాలా రోజుల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా చందు రా అంటూ మెల్లగా మత్తుగా వినిపిస్తున్న స్వరానికి చందు అడవిలో ముళ్ళు పొదలు చూడకుండా వెళ్తుంది. నడుస్తూ నడుస్తూ మట్టి రోడ్డులోకి వచ్చింది. దూరంగా చీకటి రంగులో కలిసిపోయి భయంకరంగా ఉన్న బంగ్లా కనిపిస్తుంది. నెమ్మదిగా బంగ్లాను చేరుకుంది చందు. తను రాగానే తలుపులు కిర్రుమంటూ శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి. లోపలికి నడిచింది. పైన ఉన్నాను చందు, ఇటు రా అని వినపడగా హాలు మధ్యలో నుంచి ఉన్న మెట్ల మీదుగా పైకి చేరుతుంది చందు. ఆ గది ముందు నుంచుంది. గది తలుపులు తెరుచుకున్నాయి. చందు లోపలికి వెళ్లి ఆగింది. మరుక్షణం తనకి ఎదురుగా నళిని ప్రత్యక్షమైంది. నీలపు కళ్ళతో ముఖమంతా తెల్లగా బూడిద పోసినట్లుగా పొడవాటి గోర్లు కలిగి పెద్ద జుట్టు ఉన్న నళినిని చూస్తే ఎంతటి వారికైనా గుండె జారడం ఖాయం. కానీ చందు స్పందించలేదు. అసలు తను ఈ లోకంలోనే లేదు. నళిని సృష్టించిన మాయలో ఉంది.
చందు, నువ్వు నా కోసం నీ మనస్ఫూర్తిగా ప్రాణం అర్పిస్తావా అని అడుగుతుంది నళిని. చందు తల ఊపి తప్పకుండా అంటుంది. అయితే ఇదిగో ఈ ఖడ్గంతో నాకు నీ ప్రాణాలు అర్పించు, నీ రక్తంతో నాకు అభిషేకం చెయ్యి, తీసుకో అంటూ తన చేతిలో ప్రత్యక్షమైన ఖడ్గాన్ని చందు చేతికి ఇస్తుంది. చందు ఆ ఖడ్గం తీసుకుని తన కడుపులో గుచ్చుకుంటుంది. నళిని బిగ్గరంగా నవ్వుతుంది. చందు పొట్ట నుంచి రక్తం తారలాగా కారుతుంది. అయినా చందు నొప్పిని కూడా అరవకుండా తన రక్తంలో చేతిని తడిపి అదే చెయ్యి నళిని తల మీద ఉంచి తీసేసింది. నళిని తలంతా ఎర్రటి రక్తంతో తడిచిపోయింది. నళిని ఆనందం పట్టలేక గట్టిగా నవ్వుతూ తెల్లటి పొగలా మారి చందులోకి వెళ్తుంది. ఒక్క క్షణం తర్వాత చందు శరీరంలో ఉన్న నళిని కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు ఇప్పుడు ఎర్రగా రక్తం నిండినట్లు ఉన్నాయి. ఆమె ముఖమంతా తెల్లగా మారిపోయింది. ఆమె కళ్ళు తెరవగానే బంగ్లా మొత్తం వింత కాంతి ప్రసరించింది. చందు శరీరంలో నళిని ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. బంగ్లా వెలుగులు చిమ్మటం చూసిన గబ్బిలాలు కేరింతలు కొడుతూ బంగ్లా చుట్టూ తిరుగుతున్నాయి. శ్మశానపు నక్కలు తమ ఓలలతో మరణ మృదంగాన్ని నాంది పలుకుతున్నాయి. అదే సమయంలో అభిరామ్ మిత్రలు చాలా దగ్గరగా ఒక పిడుగుపడి రావి చెట్టంతా కాలిపోతుంది. అది చూసి భయపడిన మిత్ర చేతులు కాళ్ళు వణుకుతుండగా నళిని వచ్చేసింది అంటుంది. ఆ మాటలకి అభిరామ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు. ఇక నడిచి ఆలస్యం చేయొద్దు, పరిగెత్తండి, మనం చాలా తొందరగా గమ్యం చేరుకోవాలి, రండి అంటూ వేగంగా పరిగెత్తింది. ఆమె వెనకే అభిరామ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా పరిగెడుతూ ఉండగా భూమిలో నుంచి ఒక తెల్లటి బీటల వారిన చెయ్యి ఒకటి బయటకు వచ్చి మిత్ర కాలిని పట్టేస్తుంది. మిత్ర పడిపోతుంది. అభిరామ్ తనను లేపి పద అంటాడు. కానీ ఆమె కాలు వెనకడం వల్ల సరిగ్గా నించోలేకపోయింది. నాకు కష్టంగా ఉంది, మీరు వెళ్ళండి అంటుంది. ఏం పర్లేదు, మనం వెళ్లేలోపు అక్కడ స్వామీజీ చూసుకోగలరు, మెల్లగా వెళ్దాం, పర్లేదు అని అభిరామ్ అంటే, నా మాట వినండి, నేను వస్తాను, ముందు మీరు త్వరగా వెళ్ళండి, మెల్లగా చేరాల్సిన సమయం కాదు ఇది అంటే అభిరామ్కి ఏం చేయాలో అర్థం కాక అటు తనని వదిలేసి వెళ్ళలేక ఇటు ఉండలేక నలుగుతూ ఇక మిత్ర చేతిలో అమృత అవశేషాలు ఉంచి తనను అమాంతం చేతుల్లోకి తీసుకుంటాడు. నా చెల్లెలని మోస్తున్నాను అనుకుంటాను అంటాడు. అయ్యో వద్దు, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళండి అని మిత్ర అంటున్నా వినిపించుకోకుండా వేగంగా నడుస్తున్నాడు అభిరామ్. తను వెళ్ళబోయే దారంతా రాళ్ళు, రప్పలు, ముళ్ళు, గాజు పెంకులు ప్రత్యక్షమయ్యి అవి గుచ్చుకుంటున్న ఆగకుండా నడుస్తున్నాడు అభిరామ్. అంతలో గాలి వేగం పుంజుకుంది. వర్షం కొండపోతగా కురుస్తుండడం వల్ల, అందులోనూ చీకటిగా ఉండడం వల్ల అభిరామ్ కళ్ళు సరిగ్గా కనిపించక తోచిన దారిలో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు ఎవరో కూల్చినట్లు సరిగ్గా వారి ముందు దారికి అడ్డంగా పడుతుంది. కొద్దిగా ముందుకు వచ్చి ఉంటే వారి మీద పడుతుందేమో అనిపించింది. దాన్ని తీయడం చాలా కష్టం. దాంతో అభిరామ్ ఆగిపోయి ఇంకొక దారిలో రావడానికి ప్రయత్నిస్తాడు. అటువైపు కొద్దిగా నడవగానే అక్కడ చిన్ని లోయలా ఉంటుంది. అక్కడ ఏదో లోతుగా ఉంది అని అక్కడ నుంచి వెనక్కి తిరిగి వస్తుంటే 2 చేతులు అభిరామ్ను అమాంతం లోయలోకి లాగేస్తాయి. అభిరామ్ మిత్రతో పాటుగా అందులో పడిపోయి దొర్లుతూ పల్లానికి చేరి స్పృహ కోల్పోతారు. చందును ఆవహించిన నళిని వాళ్ళు స్పృహ కోల్పోవటం వల్ల గట్టిగా నవ్వుతుంది. ఆమె నవ్వు బంగళా మొత్తం ప్రతిధ్వనించింది. వెంటనే మళ్ళీ కోపంగా మారి వస్తున్నాను అంటూ అరిచి బంగళాలో నుంచి మాయమయ్యి ఊరిలో భూపతి బంగళా ముందు ప్రత్యక్షమైంది. ఆమె అడుగు ఊరిలో పడగానే అందరి ఇళ్లలో ఒకేసారి లైట్లు శబ్దం చేస్తూ పగిలిపోయాయి. మూసి ఉన్న కిటికీ తలుపులు తెరుచుకుని దబదబా కొట్టుకుంటూ ఉంటాయి. దుమ్ము పట్టి ఎండుటాకులతో సుడిగాలు తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా నళినికి స్వాగతం చెప్తున్నట్లుగా ఊగిపోతున్నాయి. ఊరిలోని పశువులన్నీ భయంతో పూనకం వచ్చినట్లు పరిగెడుతున్నాయి. తన చేతులు గాలిలో లేపి అలానే నిప్పుల కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఊరిలోని పశువులన్నీ కూడా ఎక్కడివి అక్కడే కింద పడి చనిపోతాయి. వర్షం తగ్గటంతో పశువుల అరుపులకి బయటికి వచ్చి చూసిన జనం వీధుల నిండా పక్షులు, పశువులు ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి ఒళ్ళు జల్దరించింది. అడుగుకి ఒక నిర్జీవమైన ప్రాణం కనిపిస్తుండటంతో వారికి భయంతో అంత చలిలోనూ ముచ్చెమటలు పోసాయి. వారిలో ఒక పెద్ద మనిషి చూస్తుంటే ఇక్కడ ఏదో ఘోరం జరిగేలా ఉంది. ఎప్పుడూ మన ఊరిలో ఇలా జరగలేదు. ఈ రోజు అసలే అమావాస్య. అందరూ ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకండి. గుమ్మం దగ్గర పూజ చేసిన కుంకుమ చల్లుకోండి. త్వరగా వెళ్ళండి అని చెప్తాడు. మరుక్షణం జనమంతా ప్రాణభయంతో ఎవరిళ్లలోకి వాళ్ళు వెళుతూ పెద్ద సుడిగాలి వాళ్ళ వైపుకు వచ్చి ఒక్కొక్కరిని దానిలోకి లాగేసుకుంటుంది. కానీ వారిలో చిన్నపిల్లలను మాత్రం ఏమీ చేయలేదు. అందరినీ దానిలోకి లాక్కుని ఆకాశంలోకి ఎగిరి ఒక చుట్టు తిరిగి అక్కడి నుంచే అందరినీ కిందికి విసిరేసింది. జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ పిల్లలు అంతా కింద పడిన శరీరాల దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలను చూస్తూ వెతుక్కుంటూ ఏడుస్తున్నారు. ఇదంతా చూశాక నళిని తన చేతులు కిందకి దించి భూపతి ఇంటి వైపు చూస్తుంది. ఆమె చూపులతో బంగ్లా గేట్లు తెరుచుకుంటాయి. భూపతి ఇంట్లో లైట్లు పగిలిపోవటం వల్ల ఆడవారందరూ కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి ఉంచి హాలులో అందరూ ఉన్న చోట మాత్రం 2 కొవ్వొత్తులు పెడతారు. ఆ హోమం వెలుగే సగం సరిపోవటంతో గేటులోంచి నళిని ఎడమకాలు ముందుకు మోపుతుంది. ఆమె అడుగుకే భూపతి ఇల్లంతా కంపించి
కొవ్వొత్తులన్నీ ఆగిపోయాయి. అన్ని గదులకు ఉన్న తలుపులు, కిటికీలు ఊడి ఎవరో విసిరేస్తున్నట్లు దూరంగా పడిపోతాయి. ఇంట్లో వాళ్ళందరూ ఉలిక్కిపడి లేచి చూస్తారు. రవలి అశోక్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. పాకలో ఉన్న అన్ని పశువులు చనిపోతాయి. ఆ ఒక్క ఎద్దు తప్ప. నలిని లోపలకు అడుగు పెట్టగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఎద్దు నేల మీద బుసలు కొడుతూ ఉంటుంది. హోమం వేడి సెగలు అప్పటికప్పుడు తాకటం వల్ల చెమటలు కక్కిన అక్కడున్న వారి బయట నుంచి చల్లటి గాలి వేగంగా వచ్చి తగులుతుంది. ఆ గాలి వేగానికి హోమగుండంలోని అగ్ని కూడా ఆరిపోతున్నట్లుగా ఉంది. నలిని ఇంటివైపు నడుస్తుంటే తన కాలికి గజ్జెలు వచ్చి చేరాయి. నేల తర్వాత ఆమె కాలిని చేరినందుకు అవి నడకతో పోటీ పడుతూ గల్లు గల్లుమంటూ ఉరకలు వేస్తున్నాయి. ఆ శబ్దం ఇంట్లో ప్రతిధ్వనించింది. అక్కడ వారి గుండెలు జారిపోయాయి. ఆ శబ్దానికి స్వామీజీ మంత్రాలు ఆపేసి ద్వారం వైపు చూస్తాడు. భూపతి చిన్నగా వణుకుతూ, ఏమిటి స్వామి ఆ శబ్దం అంటాడు. ఆ హోమగుండం వెలుతురు కొంచెంలోనే ద్వారం నుంచి ఒక నీడ వస్తూ ఉండటం కనిపించడంతో స్వామీజీ నలిని వచ్చేసింది అంటారు. అటు చూసిన వారందరూ అదిరిపడి భయంతో బిక్క చచ్చిపోతారు. ఎర్రటి రక్తంతో నిండిన కళ్ళతో ఉగ్రంగా చూస్తూ ఎర్రటి చీర కట్టుకుని మోకాళ్ల వరకు ఉన్న జుట్టుతో దుష్టులను చంపటానికి వచ్చిన ఆదిపరాశక్తిలా కనిపిస్తుంది నలిని. ఆమె చందు శరీరంలో ఉన్న అక్కడున్న అందరికీ నలిని రూపంలోనే గుర్తొస్తుంది. స్వామీజీ మళ్లీ మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. అప్పటికే భయంగా ఉన్న చిదంబరం ఆమెను చూడటంతో ఇంకా భయపడతాడు. కానీ విశ్వనాథ్, విశ్వేశ్వర మాత్రం ఆమెను అలానే చూస్తూ నిలబడిపోయారు. రంజన ఆమెను చూడగానే కన్నీళ్లు కార్చుతూ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఉన్న చోటు నుంచి కదలలేకపోతుంది. వాణి కూడా బిక్క చచ్చిపోయి చూస్తుంది. రవలి అశోక్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. నలిని గుమ్మం ఎదురుగా వచ్చి బయట నుంచి అందరినీ చూస్తుంది. ఆమె చూపులకే మాడిపోయేలా ఉన్నారు అందరూ. గుమ్మంలోకి అడుగు పెడుతుంటే తనకు ఎదురుగా దూసుకు వచ్చిన దానిని చూసి వేయబోయే కాలు వెనక్కి తీసుకుంది నలిని. తను అడుగు లోపల పెట్టేంతలో పాకలో ఎద్దు కట్లు తెంచుకుని నలిని ఎదురుగా దూసుకు వచ్చి బుసలు కొడుతూ కాలు నేలకు గీస్తూ అడ్డంగా నుంచుంటుంది. దాని కళ్ళు వెలుగులు జిమ్ముతూ ఉంటాయి. దాని నుదుటి మీద అడ్డంగా 3 విభూది రేఖలు ఉంటాయి. దాని బలిష్టమైన శరీరం, రాజసం చూస్తుంటే కైలాసం నుంచి నంది దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది. నలిని దాన్ని చూసి చిన్నగా నవ్వి స్వామీజీ వైపు చూస్తుంది. స్వామీజీ మంత్రాలు చదువుతున్నా ఆయన మనసులో అభిరామ్ మిత్రల గురించే భయపడతారు. అంత ఉగ్ర రూపంతో చందు శరీరంలో నలిని ఆత్మ ప్రవేశించి భూపతి కుటుంబాన్ని ఏం చేయబోతుంది? ఈ మారణ హోమాన్ని అభిరామ్ ఆపగలుగుతాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.